ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు కూడా 2 రకాల ఆజ్ఞలు, 2 టైప్స్ ఆఫ్ కమాండ్స్. దేవుడిచ్చిన ఈ 10 ఆజ్ఞలు 2 రకాలైనటువంటి ఆజ్ఞలు. ఫస్ట్ 4, తర్వాత 6. ఈ మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి మనిషికి సంబంధించినవి. మనిషికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఆజ్ఞల్లో మనం ఏ ఆజ్ఞ పాటించకపోయినా దేవుణ్ణి అవమానించినట్లు, దేవుణ్ణి అగౌరవపరిచినట్లు. ఇక మిగతా 6 ఉన్నాయి కదండి, ఈ 6 కూడా మనిషికి సంబంధించిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు పాటించకపోతే మనుషులు బాధపడతారు, మనుషులు నష్టపోతారు, మనుషులకు గాయమవుతుంది. ఆ పై 4 పాటించకపోతే మనుషులకు నష్టం లేదు, దేవునికి నష్టము. దేవునికి నష్టం అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి అవమానించినట్లు, దేవుణ్ణి గాయపరిచినట్లు. 10 ఆజ్ఞలు అర్థమైందా? ఈ డివిజన్ అర్థమైంది కదా. ఈ కింద 6 పాటించకపోతే మనుషులకి ఇబ్బంది, పై 4 పాటించకపోతే దేవునికి ఇబ్బంది. కింద 4 పాటించకపోతే దేవునికి ఇబ్బంది ఏమీ లేదు, అది మనుషులకే నష్టం. పై 4 పాటించకపోతే దేవునికి ఇబ్బంది, దేవునికి బాధ. దైవిక నేరం, దేవుని దృష్టిలో నేరం. క్రింద ఉన్న 6 పాటించకపోతే నైతిక నేరం, మానవ సమాజానికి నష్టం వాటిల్లుతుంది.